ఇది దా టైం వేస్ట్, ఇది దా టైం వేస్ట్. హాయ్ గైస్, రాబిన్ హుడ్ సినిమా చూస్తాను భయ్య. ఈ సినిమాలో విలన్ ఇంకా విలన్ గ్యాంగ్ పదే పదే ఒక పదాన్ని రిపీట్ చేస్తుంటారు భయ్య, సామి సాచి అని. అంటే సామి సాక్షిగా. మీ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ సామి సాచి ఇంటికి వచ్చా బ్రతికి సచ్చి, అలా ఉంది భయ్య నా పరిస్థితి. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గానే అనిపించింది భయ్య. అసలు హీరో రాబిన్ హుడ్ ఎలా అయ్యాడు, రాబిన్ హుడ్ అయ్యాక ఏమేం చేస్తాడు, ఆ పోర్షన్ బాగుంది. రాబిన్ హుడ్ అంటే తెలుసు కదా మీకు, రిచ్ పీపుల్ దగ్గర నుంచి డబ్బులు దోచేస్తూ ఉంటాడు, అవసరం ఉన్న వాళ్ళకి పంచుతూ ఉంటాడు. శంకర్ గారి జెంటిల్మెన్ సినిమా ఉంది, ఆ సినిమాలో కూడా అర్జున్ ఎవరికి తెలియకుండా అదే చేస్తూ ఉంటాడు. కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు పోలిక లేదు, ఎక్సెప్ట్ ఫర్ దిస్ పాయింట్. సో ఫస్ట్ హాఫ్ డీసెంట్ గానే అనిపించింది భయ్య. సెకండ్ హాఫ్ వన్ సైడెడ్ మ్యాచెస్ ఉంటాయి కదా, ఫుల్ ప్రిడిక్టబుల్, అలా ఉంటుంది సినిమా. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 15 minutes కే సినిమా థియేటర్ బయటకు వచ్చేద్దాం అనుకున్నాను భయ్య. కానీ డేవిడ్ వార్నర్ క్యామియో ఇంకా 2 songs కోసం ఆగిపోయాను. దాంట్లో ఒక సాంగ్ నాకు ఫేవరెట్ సాంగ్ ఈ సినిమాలో. ఇది వరకన్నడు మరి లేనే లేని ఏమిటి గొడవ, ఈ లిరిక్స్ ఉంటాయి భయ్య ఆ సాంగ్ లో. ఇంకోటి అదిదా సర్ప్రైజ్. అందుకే ఈ సినిమాని భరించాను భయ్య. జీవి ప్రకాష్ గారు మరోసారి దెబ్బేస్తారు. 2 songs డీసెంట్ గా ఉన్నాయి ఈ సినిమాలో, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్స్ట్ గా ఉంది. అండ్ సాంగ్స్ కూడా ఎందుకు వస్తాయో అర్థం కాదు. కట్ చేస్తే సాంగ్ ఎప్పుడు ఫార్మాట్ సార్ ఇది. అదిదా సర్ప్రైజ్ సాంగ్ లో ఏవైతే ఆబ్జెక్షనబుల్ స్టెప్స్ ఉన్నాయో వాటిని లేపడేశారు భయ్య. లేపేశారు అని చెప్పడం కంటే జూమ్ చేసి వాటిని అవాయిడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ అన్ఫార్చునేట్లీ కేతికా శర్మ హాట్నెస్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే సడన్లీ సాంగ్ కట్ అయిపోయి శ్రీలీల ఇంకా నితిన్ డాన్స్ చేస్తూ ఉంటారు వేరే లొకేషన్ లో. మరి ఇదెందుకు వచ్చిందో, అంటే మంచి పోర్షన్స్ ఏవి ఉంచారనమాట ఈ సినిమాలో. గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు మంచి పోర్షన్స్ లేపేద్దామని. ఓవరాల్ రాబిన్ హుడ్ మూవీ అసలు ఇంట్రెస్టింగ్ గా లేదు భయ్య. డేవిడ్ వార్నర్ క్యామియో అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. ఆయన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి పెట్టారని క్లియర్లీ తెలిసిపోతుంది సినిమా చూస్తే. విలన్ అయితే చాలా అవుట్డేటెడ్ విలన్ ఉన్నాడు భయ్య, పిచ్చి పిచ్చిగా అరుస్తూ వియర్డ్ గా బిహేవ్ చేస్తూ. మీకు ఈ మూవీ వర్క్ అవచ్చేమో, మీరే చూసి డిసైడ్ అవ్వండి. నాకైతే వర్క్ అవ్వలేదు భయ్య. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.82 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. మన ఛానల్లో టోటల్లీ 4 రివ్యూస్ పెట్టేశాను భయ్య. నిన్న చూసిన మూవీస్, ఈ రోజు చూసిన మూవీస్. ఇఫ్ యూ మిస్డ్ దోస్ రివ్యూస్ వెళ్ళి చూడండి. ఈ రోజు ఇంకా నిన్న రిలీజ్ అయిన 4 మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏంటి కామెంట్ చేయండి.